ఒక్కసారి ఊహించండి, మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు. అకస్మాత్తుగా నేల కంపించడం ప్రారంభమవుతుంది. గోడలు వణుకుతాయి, వస్తువులు కదలడం మొదలవుతుంది. కొన్ని సెకండ్లలోనే అన్నీ మారిపోతాయి. కానీ భూమి ఒక్కసారిగా ఎందుకు కంపిస్తుంది? భూకంపాలు ఎలా ఏర్పడతాయి? ఈరోజు ఆ ఆసక్తికరమైన రహస్యాన్ని తెలుసుకుందాం. ఇటీవల జూన్ 2026లో వెనిజులా మరియు ఫిలిప్పీన్స్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాలను గురించి మనం విన్నాం. మొదటిది వెనిజులా భూకంపం 24 జూన్ 2026లో నమోదయ్యింది. వెనిజులాలో సంభవించిన ఈ భూకంపం అత్యంత అరుదైనదిగా మరియు వినాశకరమైనదిగా మారింది. ఎందుకంటే కేవలం 1 నిమిషం వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు సంభవించాయి. మొదటిది 7.2, ఆ వెంటనే వచ్చిన రెండవది 7.5 రికార్డ్ స్కేల్పై నమోదయ్యాయి. భూకంప కేంద్రం వెనిజులా తీర ప్రాంతానికి సమీపంలో నమోదైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాత్రి వేళలో సంభవించడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి రెస్క్యూ సిబ్బంది, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రాత్రింబవలు శ్రమిస్తున్నారు. రెండవది ఫిలిప్పీన్స్ మిండానావో భూకంపం 8 జూన్ 2026లో నమోదైంది. ఫిలిప్పీన్స్ దేశం సాధారణంగానే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. కానీ జూన్ 8న వచ్చిన భూకంపం చాలా శక్తివంతమైనది. రికార్డ్ స్కేల్పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఫిలిప్పీన్స్లోని దక్షిణ ప్రాంతంలో మిండానావో తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. ఈ 2 భూకంపాల వల్ల ఆయా దేశ ఆర్థిక వ్యవస్థలు మరియు ప్రజల సాధారణ జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. అంతర్జాతీయ సహాయక సంస్థలు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంపం అంటే ఏమిటి? భూకంపం అంటే భూమి ఉపరితలంపై అకస్మాత్తుగా జరిగే కంపనం. మనకు భూమి స్థిరంగా కనిపించినా నిజానికి అది ఒకే పెద్ద రాయి కాదు. భూమి ఉపరితలం అనేక భారీ టెక్టానిక్ ప్లేట్లతో తయారైంది. ఈ ప్లేట్లు ఎప్పుడు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. కొన్నిసార్లు 2 ప్లేట్లు ఒకదానితో ఒకటి తగిలి ఇరుక్కుపోతాయి. అయినప్పటికీ అవి కదలడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. దీంతో వాటి మధ్య భారీ ఒత్తిడి పేరుకుపోతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు శక్తి భూమి అంతటా తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. ఆ తరంగాల ప్రభావమే మనం భూకంపంగా అనుభవిస్తాము. భూకంపాలు ఎలా ఏర్పడతాయి? భూమి లోపల ఉన్న రాళ్ళు ఎక్కువ కాలం ఒత్తిడిని తట్టుకోలేక చివరకు పగిలిపోతాయి. ఈ పగుళ్లను ఫాల్ట్ లైన్స్ అంటారు. రాళ్ళు ఒక్కసారిగా జారిన క్షణంలో అపారమైన శక్తి విడుదలవుతుంది. ఆ శక్తి భూకంప తరంగాల రూపంలో అన్ని దిశలకు ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు భూమి ఉపరితలానికి చేరుకున్నప్పుడు నేల కంపిస్తుంది. భూకంపం మొదలైన భూమి లోపలి ప్రదేశాన్ని ఫోకస్ లేదా హైపోసెంటర్ అంటారు. దాని నేరుగా పైభాగంలో భూమి ఉపరితలంపై ఉన్న ప్రదేశాన్ని ఏపీ సెంటర్ అంటారు. భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు? భూకంప తీవ్రతను సాధారణంగా మ్యాగ్నిట్యూడ్ స్కేల్ MW ద్వారా కొలుస్తారు. గతంలో రికార్డ్ స్కేల్ను ఎక్కువగా ఉపయోగించేవారు. 3 లేదా 4 మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు సాధారణంగా చిన్నవిగా ఉంటాయి. 5 నుండి 6 మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు భవనాలు కొంత నష్టం కలిగించవచ్చు. 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు తీవ్రమైన విధ్వంసానికి కారణమవుతాయి. ఇప్పటి వరకు నమోదు చేసిన అత్యంత శక్తివంతమైన భూకంపం 1960లో జరిగిన వాల్డివియా ఎర్త్క్వేక్. దీని తీవ్రత 9.5 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. భూకంపాల ప్రభావం. భూకంపాలు భవనాలను కూల్చివేయచ్చు, రోడ్లను పగలగొట్టవచ్చు మరియు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించవచ్చు. అంతేకాదు, సముద్ర అడుగున భారీ భూకంపం సంభవిస్తే సునామీలు కూడా ఏర్పడవచ్చు. దీనికి ప్రసిద్ధ ఉదాహరణకు 2004 ఇండియన్ ఓషన్ ఎర్త్క్వేక్ అండ్ సునామీ. ఈ విపత్తు అనేక దేశాలను ప్రభావితం చేసి లక్షలాది మంది జీవితాలను మార్చేసింది. అందుకే భూకంపాల సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం మరియు ముందుగానే సిద్ధంగా ఉండడం చాలా ముఖ్యం. భూకంపం వచ్చినప్పుడు ఏమి చేయాలి? భూకంపం వచ్చినప్పుడు భయపడకుండా డ్రాప్ కవర్ హోల్డ్ ఆన్ నియమాన్ని పాటించండి. నేలపై కూర్చోండి లేదా వంగండి. బలమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఆశ్రయం పొందండి. అది కదిలినా గట్టిగా పట్టుకోండి. కిటికీలు, భారీ వస్తువులు మరియు లిఫ్టులకు దూరంగా ఉండండి. భూకంపాలు ప్రకృతి యొక్క అత్యంత శక్తివంతమైన సంఘటనల్లో ఒకటి. అవి కొన్ని సెకండ్లలోని భారీ మార్పులు తీసుకురాగలవు. అయితే శాస్త్రవేత్తలు నిరంతరం వాటిని అధ్యయనం చేస్తూ మరింత మెరుగైన హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా భూకంపాన్ని అనుభవించారా? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన సైన్స్ అండ్ ఫ్యాక్ట్స్ వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.